నువ్వేమో నిజం తెలుసుకోకుండా మంగన కాటికి చేర్చాలని చూస్తున్నావు. ఆ ఇంటి శాపానికి మంగని బలిపశువును చేస్తున్నావు. ఒక కూతురు సంతోషం కోసం ఇంకో కూతుర్ని కష్టపెడుతున్నావు. నిత్య ఒక్కటి కాదా, మంగ కూడానా? వాళ్ళు కవలలా? ఓయమ్మో, ఇదేదో డబల్ పోస్టర్ సినిమాలో ఉందే. ఆ జైగాన్ని మంగ తగులుకుంది కాబట్టి అది ఎలాగో మనకు దక్కదు. మంగలా ఉన్న నిత్యనైనా బ్లాక్మెయిల్ చేసి మన సొంతం చేసుకుందాం. అయ్యో వదలండి. వదలను. వదలకపోతే వదిలించుకుంటాను. ఇన్నాళ్ళు అలాగే కదా వదిలించుకొని తిరిగావు. మీరు తిరగలేదా ఏంటి? అందుకే కదా ఇంకెప్పుడు వదలకూడదని పట్టుకున్నాను. మామూలుగా అయితే ప్రతి పిల్లం మోగుణ్ణి కొంగు కట్టుకొని తిరగాలనుకుంటుంది. నేనేమో నీ కొంగు పట్టుకొని తిరగాలనుకుంటుంటే నువ్వేమో వదిలేమంటున్నావు. ఏం చేస్తాం, ఇది యూనివర్సల్ ప్రాబ్లం. మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే, మా మగవాళ్ళని అస్సలు అర్థం చేసుకోరు. ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. నేనా? అవును. చారడేసి కళ్ళతో నా గుప్పెడంత గుండెను తూట్లు పొడిచి గడియారంలో ముల్లులా నీ చుట్టూ తిప్పుకుంటున్నా. అవతల ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి నిత్య నిత్య అంటూ నిన్నే కలవరిస్తుంటే నా కంఠశోష గుండెఘోష నీకు అర్థం అవ్వట్లేదు? అవునా? మరి మీకు అవతల అన్ని పనులున్నప్పుడు నా పైట చెంగు పట్టుకోమని నేను అడిగానా? లేదనుకో. మరి ఎందుకు ఈ వేషాలు? వేషాలు కాదు, సరసాలు. అవే దేనికోసం అని అడుగుతున్నాను. ముద్దు కోసం. గర్ద గుడ్డు కోసం ఏం కాదు. ప్లీజ్ 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 నిత్య. ఏంటి ప్లీజు? ఒక్క ముద్దు, ఒకే ఒక్క ముద్దు. అరే ఒకటి లేదు అరా లేదు. మరి కూరగాయల బేరం ఆడకండి. అన్నీ ఆ రోజునే. ఏ రోజు? ముహూర్తం పెట్టిన రోజు. ముద్దు కూడా ముహూర్తమా? హద్దులు దాటకుండా ముహూర్తం. ఏంటిది? ఇదివరకు మనం ఎన్నిసార్లు కిస్ చేసుకోలేదు? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కాదు కూడదని మీరు బలవంతం చేస్తే నేను ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాను. నేనేం కిచెన్ లోకి వెళ్ళి కాఫీలు టీ తెమ్మన్నానా, లేక ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ మీ సంతకం చేయమన్నానా? నీ పెదాలతో నా పెదాలపై ముద్దు సంతకమే కదా చేయమన్నాను. సంతకం పెదాలతోనే చెయ్యాలా? నా చేత్తో మీ చెంపపై చేయొచ్చు కదా. అప్పుడు దాన్ని ముద్దు అనరు, చెంపదెబ్బ అంటారు. ఎందాక చెంపదెబ్బిచ్చావు కదా, ఇప్పుడు ముద్దివు. తప్పదా? తప్పేం కాదు కదా. మొండి మనిషి. కళ్ళు మూసుకోండి. ఎందుకు? ముద్దు అడిగారు కదా. అమ్మో,
ముద్దే కదా, మళ్ళీ చంపదెబ్బ కాదు కదా. మహానుభావా, మాట తప్పను. కళ్ళు మూసుకోండి. ఏయ్, రాంగ్ అడ్రస్ కి పోస్ట్ చేసావేంటి? నేను అడిగింది పెదాలపై. నేనైతే పెదాలతోనే ఇచ్చాను కదా. హాయ్ చీటర్. మంగ నీ కూతురు, నీకు పుట్టిన కూతురు, నిత్యతో పాటు నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు. వాళ్ళిద్దరూ కవలలు. నువ్వేమో నిజం తెలుసుకోకుండా మంగను కాటికి చేర్చాలని చూస్తున్నావు. ఆ ఇంటి శాపానికి మంగను బలిపశువును చేస్తున్నావు. ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. మిమ్మల్ని నమ్ముకున్నాను మేడం. నన్ను అన్యాయం చేయకండి. నేను మీ కూతురు లాంటి దాన్ని. మామ్, రామ్మా స్వరూప. రెండోదిన గారు, ముహూర్తానికి 2 రోజులు ముందే వచ్చారే? వేరే ముహూర్తం ఏదైనా పెట్టించుకొని వచ్చిందేమో. అవునా వదినా? స్వరూప్ గారు, నేను పెట్టిన ముహూర్తం బాగుంది కదండి, మళ్ళీ వేరే ముహూర్తం ఎందుకు? ఇప్పటికే మా సారు నా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ముహూర్తం అంటే నన్ను ఊరి తీసినా తీసేస్తారండి. హలో ఆంటీ, మీరెప్పుడు వచ్చారు? ఓ, ముహూర్తం ఎల్లుండని మాకు గుర్తు చేయడానికి వచ్చారా? లుక్ ఏంటి వీళ్ళది తేడాగా ఉంది. ఏంటి అందరు నా వంక అధోలా చూస్తున్నారు? హ, నా ఫేస్ పై ఏమన్నా పేస్ట్ అయిందా? చీ 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 చీ.
ముహూర్తం ఎల్లుండని మీ ఆంటీ గుర్తుందిరా, నువ్వే మర్చిపోయినట్టున్నావు. నో వే జేజీ. ప్రపంచం తలకిందులైనా భూమి బద్దలైనా ముహూర్తం మాత్రం మర్చిపోను. మరి చిలక్కొట్టిన పండులా అవతారం ఏంట్రా? చిలక్కుట్టుడు పన. అదే చిలక్ కొరికిన జాం పండు. మోయ ఏం మాట్లాడుతున్నావు మోయ? మరీ అంత తొందర అయితే ఎలారా? రేపటి వరకు ఆగలేకపోయావా నాన్న? చారి, సార్, వీళ్ళేం మాట్లాడుతున్నారో నీకన్నా అర్థమవుతుందా? అసలు మీరేం చేశారో మీకు అర్థమవుతుందా అని. నేనేం చేశాను? ఏమ్మా, వాడికంటే ఆత్రం, కనీసం నువ్వైనా ఆపొద్దు. తనెందుకు ఆగుతుంది? ముద్ర వేసి ఎంకరేజ్ చేస్తేను. మరే అప్పుడేమో వద్దు వద్దు అంది, ఇప్పుడేమో ముద్దు ముద్దు అంటుందేమో. మావయ్య, మీరు మాట్లాడే తెలుగేనా? కాదురా, నీ తెగింపు. తెగింపా? చారి, సార్. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? యు క్రాస్ యువర్ లిమిట్ సార్. అంటే మీరు గ్రహాలకు గంతలు కడుతున్నారు. ఏమైంది నిత్య? ఇక్కడ అంటుకుందా? చెడిపేస్తున్నావు. ఇందాక కిస్ చేసినప్పుడు నా లిప్స్టిక్ మీ చంపపై అంటుకుంది. అబ్బో అల్లుడు, మరీ అంత మెలికలు తిరగొద్దు. సాయంత్రం శోభనానికి కాస్త కష్టం అవుద్ది. చారి, సార్, 5,000 చదరపు అడుగుల స్థలం, 1000 మంది సిబ్బంది, 100 చిట్టాలు, 50 సంతకాలు, 10 సమావేశాలు మా కోసం ఎదురు చూస్తుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? మిమ్మల్ని కార్యాలయమునకు తీసుకువెళ్ళడానికి ఎదురు చూస్తున్నాడు మహాప్రభు. మీరే తమ అంతఃపురంలో కాలయాపన చేస్తున్నారు. అలా చెయ్యుటకు వీల్లేదు. తక్షణమే కార్యాలయానికి తరలి వెళదము. వాహనము సిద్ధము చేయించుము. చిత్తం మహాప్రభు. నా ప్రియాతి ప్రియమైన కుటుంబ సభ్యులారా, మేము కార్యాలయానికి వెళ్ళివచ్చుదము. మా ప్రియసఖి, సాయంకాలం మీకు మల్లెపూలు తేవడం మర్చిపోం. మాకై వేచి చుట్టం మీరు మరవకండి. నువ్వు నీ భాష వెళ్ళరా. బామ్మగారు, బేబీ నేను అలా బయటికెళ్ళొస్తాను. ఇప్పుడెందుకమ్మా? అంటే ఎల్లుండి కార్యం ఉంది కదా బామ్మగారు. మా తరపు నుంచి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఇంకా మా తరఫు మీ తరఫు ఏంటోదినా? నిత్య మీ కూతురు కాదు, మా అమ్మాయి. నా మీ కూతురు లాంటి కూతురికి నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా. షాపింగ్కి తీసుకెళ్ళి బట్టలవి కొనిస్తాను. అవన్నీ మేము చూసుకుంటాంలేండి. మళ్ళీ మీకెందుకు శ్రమ? శ్రమ అనుకుంటే ఎలా బావా? పుట్టింటి పెట్టిపోతలు ఏదో ఒకటి ఉండాలి కదా. అవును, తనని ఇద్దరిలా చూసుకోవాలి కదా. ఇద్దరిలా ఏంటి? ఒక్కరిని ఇద్దరిలా ఎలా చేస్తారు? అదే తెలుసుకోవాలి. ఐ మీన్, ఈ ఇంటి కోడలిగా, నా ఇంటి కూతురిగా నిత్యకి 2 బాధ్యతలు కదా. సరేనమ్మా, త్వరగా వచ్చేయండి. అలాగే బామ్మగారు. రా నిత్య. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం తెలిసేలో మంగ నీ కూతురు, నీకు పుట్టిన కూతురు. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం. ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మ చేరని
కంట నీటి జన్మ లోకమంత వెలుగు నింపు జన్మ నీదనంటే కాదంటాడా బ్రహ్మ నిత్యతో పాటు నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు వాళ్ళిద్దరూ కవలలు. మంగ నిజంగానే నా కూతురా? అందుకే దీనికి ఇన్ని తెలివితేటలొచ్చాయా? మరి ఇది నా కూతురైతే దీనికి నేను చేసిన ద్రోహం? యో భగవంతుడా, కన్న తల్లినే కసాయిగా మారానా? మేడం, ఏమైంది మేడం? ఆ? ఏం లేదు మంగ. మరి ఆ కన్నీళ్ళు ఎందుకు మేడం? కన్నీళ్ళ? కంట్లో ఏదో డస్ట్ పడినట్టుంది మంగ. కార్ ఆపండి మేడం. దేనికి? నేను డ్రైవ్ చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే. మీరు కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది మేడం. నేను నిన్ను పెట్టిన కష్టాల కంటేనా? మీరు నన్నేం కష్టపెట్టారు మేడం? అయినా కొట్టినమ్మే కూడబెడుతుంది అంటారు కదా. మిమ్మల్ని నేను దేవుడిచ్చిన అమ్మ అనుకున్నాను. మీరు తిట్టినా కొట్టినా మీరు నా అమ్మ అనుకునే భరించాను మేడం. మీరు కూడా నన్ను మీ సొంత కూతుర్లా చూసుకున్నారు. అమ్మాయి గారితో సమానంగా నన్ను ఆదరించారు. ఈ మట్టిని మాణిక్యాన్ని చేశారు. నేను కలలో కూడా ఊహించిన జీవితాన్నిచ్చారు. జైసర్ లాంటి మంచి భర్తని, ఓ పెద్దింటి కోడలనయ్యే అదృష్టాన్ని మీరు నాకిచ్చారు. నా జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి మేడం? ఎన్ని పూజలు చేసినా ఏ దేవుడు ఇవ్వని వరం ఇది. మనిషి రూపంలో ఉన్న దేవతలా మీరిచ్చారు. జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను మేడం. ఇదంతా నేను స్వార్థంతో చేశాను మంగా, నీ మీద ప్రేమతో కాదు. స్వార్థం చెడ్డదే కావచ్చు మేడం. ఆ స్వార్థం వెనకాల ఓ మంచి ఉండకూడదన్న రూల్ ఏం లేదు కదా. నువ్వు మంచిగా ఆలోచిస్తావు కాబట్టి నీకలా అనిపిస్తుంది. కాదు మేడం, మీ మంచితనమే నన్ను నడిపిస్తుంది. అమ్మ, గురువు, దైవం అన్నీ మీరే నాకు. మా అమ్మ దేవకి అయితే మీరు యశోదమ్మ మేడం. నువ్వు నేను మీ అమ్మనని అంటున్నావు. నేను నువ్వు నా కూతురు అవునో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాను. కొన్ని అడుగుల దూరం, కొన్ని క్షణాల సమయం, ఒక చిన్న పరీక్ష. మన మధ్య బంధం ఏంటో తెలిసిపోతుంది మంగ. మనం తల్లి కూతుళ్ళమో లేక అపరిచితులమో కాసేపట్లో తేలిపోతుంది.